రేడియేషన్ లీకేజ్ భయాలు కొనసాగుతున్నాయి. బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్లో పెద్ద మొత్తంలో అణు పదార్థాలు ఉన్నాయి. ఇటీవల ఈ న్యూక్లియర్ ప్లాంట్కు అతి సమీపంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఐఆర్జీసీ, నేవీ, వైమానిక స్థావరాలకు నష్టం జరిగింది. న్యూక్లియర్ ప్లాంట్కి ఏమైనా నష్టం వాటిల్లిందా? అందుకే రష్యా తన సిబ్బందిని తరలించిందా? రేడియేషన్ లీకేజ్పై ఇప్పుడు ఇవే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రేడియేషన్ ఎఫెక్ట్ ఒక్క ఇరాన్కే పరిమితం కాదని చెప్తున్నారు. గల్ఫ్ దేశాలన్నింటిపైన ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐఏఈఏ. బుషెహర్కు సమీపంలోని దాడులు చేయొద్దంటూ విజ్ఞప్తి చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయమనం పాటించాలంటూ అంతర్జాతీయ అణుధార్మిక సంస్థ డైరెక్టర్ వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రధానంగా అణు విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిపితే గనక రేడియేషన్ లీకేజ్పై హెచ్చరికలు జారీ చేస్తోంది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన దాడిపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుషెహర్ ప్లాంట్ ఇరాన్ యొక్క ఏకైక యాక్టివ్ అణు విద్యుత్ కేంద్రం కావడమే కాకుండా అక్కడ భారీ మొత్తంలో అణు పదార్థాలు నిల్వ ఉన్నాయి. ఒకవేళ ఈ దాడుల వల్ల రియాక్టర్కు ఏదైనా నష్టం వాటిల్లితే అది కేవలం ఇరాన్కే పరిమితం కాకుండా పొరుగు దేశాలకు కూడా వ్యాపించి భారీ రేడియేషన్ ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. ఇక యుద్ధ సమయాల్లో అణు కేంద్రాలపై దాడులు చేయడం అంతర్జాతీయ అణుభద్రతా నియమాలను అంటే 7 ఇండిపెండెన్సబుల్ పిల్లర్స్ ఆఫ్ న్యూక్లియర్ సేఫ్టీగా చెప్తారు. సో ఇది పూర్తిగా ఉల్లంఘించడమేనంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. సో 7 ఇండిస్పెన్సబుల్ పిల్లర్స్ ఆఫ్ న్యూక్లియర్ సేఫ్టీ అంటే అంతర్జాతీయ అణుభద్రతా నియమాలకు సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఈ ఇండిస్పెన్సబుల్ పిల్లర్స్ ఆఫ్ న్యూక్లియర్ సేఫ్టీగా భావించే వీటిని పూర్తిగా ఉల్లంఘించడమేనంటూ ఐఏఈఏ స్పష్టం చేస్తుంది. ఇటీవల ఇరాన్ అధికారికంగా ఐఏఈఏకి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మార్చి 17, 24 తేదీల్లో బుషెహర్ ప్లాంట్ ప్రాంగణంలో ఇజ్రాయెల్, అమెరికా దాడులు జరిపింది. ఈ దాడుల్లో ప్రధాన రియాక్టర్కు అత్యంత చేరువలో ఒక భవనం కూడా ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తు రియాక్టర్కు ఎటువంటి ప్రత్యక్ష నష్టం జరగలేదంటూ సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఇరాన్ చెప్తోంది. ప్రస్తుతం ప్లాంట్ సాధారణ స్థితిలోనే పనిచేస్తుందని, రేడియేషన్ లీకేజీ జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవంటూ అంతర్జాతీయ అణు సంస్థ చెప్తోంది. అయినప్పటికీ కూడా రియాక్టర్కు ఇంత సమీపంలో దాడులు జరగడం అనేది అత్యంత ప్రమాదకరమైన హెచ్చరికగా పరిగణిస్తున్నారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా అది చెర్నోబిల్ లేదా ఇతర జపాన్ లాంటి ప్రాంతాల వంటి భయంకరమైనటువంటి అణు విపత్తులకు దారితీసే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్యా సహకారంతో నిర్మించబడ్డ ఈ బుషెహర్ ప్లాంట్ ఇరాన్ ఇంధన అవసరాలకు అత్యంత కీలకంగా చెప్తారు. యుద్ధం కారణంగా క్షిపణులు లేదా డ్రోన్లు నేరుగా అణు రియాక్టర్ను తాకితే జరిగే నష్టాన్ని ఊహించడం కష్టమంటూ కూడా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. మరి ముఖ్యంగా ఈ రేడియేషన్ లీకేజీకి సంబంధించి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఈ ప్లాంట్లో పెద్ద మొత్తంలో అణు పదార్థాలు ఉన్నట్లుగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రసెల్ గ్రూసీ అమెరికా అలాగే ఇజ్రాయెల్ను ఆ ప్రాంతంలో దాడులు జరపొద్దంటూ చెప్తున్నారు. ఒకవేళ రేడియేషన్ లీకేజీ కనుక జరిగితే కేవలం అది ఇరాన్కే పరిమితం కాదు, ఆ దేశం వెలుపల కూడా భారీ స్థాయిలో ప్రమాదం జరిగే ముప్పు పొంచి ఉంది. చెర్నోబిల్ కావచ్చు, జపాన్లోని ఫుకుషిమా లాంటి ప్రాంతాల్లో జరిగిన పాత సంఘటనలు, చరిత్రను పునరావృతం చేసే అవకాశం ఉందంటూ కూడా ఆ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను ఉదాహరిస్తున్నారు. సో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు అన్ని పక్షాలు కూడా కాస్త సంయమనం పాటించాలి.
అంటూ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెప్తోంది. ప్రధానంగా ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, ఆయుధ నిల్వల లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో బుషెహర్ ప్రావిన్స్లోని ఐఆర్జీసీ నేవీ వైమానిక స్థావరాల మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లుగా శాటిలైట్ ఇమేజెస్ కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడులు బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్కు సమీపంలోనే జరిగినట్టుగా వార్తలు అవడంతో రేడియేషన్ లీకేజీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ పనిచేసే తమ సిబ్బంది రష్యా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రష్యా సిబ్బంది అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే అక్కడ ఏదో జరిగిందనే అనుమానాలకు ప్రస్తుతం ఇంత తావిచ్చినట్టుగా కనిపిస్తోంది. అయితే అటు మొన్న నతాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగిన విషయాన్ని కూడా ఇరాన్ ప్రభుత్వం తమకు అధికారికంగా చెప్తుందంటూ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెప్తోంది. నతాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగిన రోజు ఇరాన్ తమకు సమాచారం ఇచ్చిందని, ఆ ప్రాంతంలో రేడియేషన్ స్థాయిలో కూడా ఎలాంటి పెరుగుదల లేదంటూ చెప్తున్నారు. ప్రస్తుతం వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద అణు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇరు పక్షాలు సంయమనం పాటించాలంటూ ప్రస్తుతం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు ఇక అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడులకు పాల్పడుతున్నాయంటూ ఇరాన్ వార్తా సంస్థ తస్నీం ఆరోపిస్తోంది. మరి టెహ్రాన్కు ఆగ్నేయంగా ఉన్నటువంటి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నతాంజ్ ఇరాన్ యొక్క ప్రధాన యురేనియం శుద్ధి క్షేత్రం. 2025 జూన్లో జరిగిన 12 రోజుల ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ సమయంలో కూడా ఇది లక్ష్యంగా దాడులు జరిగాయి. మరి తాజా దాడుల్లో అణు కేంద్రంలోని నిర్మాణాలు కూడా దెబ్బతిన్నట్టుగా శాటిలైట్ చిత్రాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద అటు నతాంజ్, ఇటు బుషెహర్ ఈ రెండు ప్రాంతాలు ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా టార్గెట్లో ఉన్నాయి. సో ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ అయితే ఇంకా చాలా క్లియర్గా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరోవైపు ఇక ఈ దాడుల వల్ల ఇంకా ఇప్పుడే పూర్తి కాలేదు, ఇంకా చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడతామంటూ ఇజ్రాయెల్, అమెరికా హెచ్చరిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ అయితే ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టుగా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా ఇటు దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. అంతవరకు కాస్త ఆలోచించదగ్గ విషయం అయినప్పటికీ కూడా ఇక్కడ అణుక్షేత్రాలపై దాడి చేయడం అనేది చాలా తీవ్రంగా పరిగణించే అంశంగానే మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది కేవలం ఇరాన్ దెబ్బ కొట్టడం కాదు. ఒకవేళ ఇరాన్ యొక్క ఆటమిక్ ఎనర్జీ సెంటర్స్ని లేదా ఆ అణు విద్యుత్ కేంద్రాలపై డెస్ట్రాయ్ చేస్తే కనుక ఆ లీకేజ్ ఎఫెక్ట్ ఇరాన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలందరికీ అది ఇబ్బందికరంగా మారచ్చు. ఒకవేళ ఆ యురేనియం కనుక లీకేజ్ అయితే దాంట్లోంచి రకరకాల వాయువులు, మిథేన్ కావచ్చు, ఇట్లాంటి వాయువులు చాలా భయంకరంగా వెలువడితే అది గంటల వ్యవధిలోనే ప్రాణాలు తీసే ఛాన్స్ ఉంది. చాలా దారుణమైంది. ఎందుకంటే శ్వాసకోశ వ్యాధులు రావచ్చు, ఊపిరి ఇబ్బంది కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అంతెందుకు హిరోషిమా, నాగసాకిపై రేడియేషన్ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతుందని చెప్తారు. అక్కడ గడ్డి కూడా మొలవలేదు కొన్ని సంవత్సరాల వరకు, స్టిల్ అదే పరిస్థితి అని చెప్తారు. సో ఇది సిచ్యువేషన్. చరిత్రలో అణుదాడులు, అణ్వాయుధాలకు సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పినప్పుడు చాలా భీకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇక్కడ ఈ వాయువులు లీకేజ్ కావచ్చు, ఆ ధార్మికత, రేడియో ధార్మికత కావచ్చు, రేడియేషన్ అనేది చాలా ప్రమాదకరమైంది. మనుషుల మనుగడకే చాలా ఇబ్బందికి దారితీసే వ్యవహారం. కాబట్టి ఈ విషయంలో కాస్త ఓపిక పట్టండి ఇరు వర్గాలంటూ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ చెప్తోంది, ఏజెన్సీ చెప్తోంది. సో ఆ రకంగా ప్రస్తుతం ప్రపంచ అణుశక్తి సంస్థ చెప్తున్న దాని ప్రకారం ఈ బుషెహర్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి, నతాంజ్ వ్యవహారానికి సంబంధించి, ఇస్ఫహాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం నివేదికలు తెప్పించుకొని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. Schade,